మొన్నే విశాఖపట్నంలో మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 1,85,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. రాబోయే సంవత్సరం పనులు కూడా ప్రారంభిస్తారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈరోజు ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా ఎలక్ట్రికల్ వాహనాలు రావాలని, దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. తొందరలోనే ఏపీఎస్ఆర్టీసీ 1050 బస్సులు ఈవీ వెహికల్ తీసుకొస్తున్నాం. 1000 పైన ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాం. ఇంకో తొందరలో 444 వస్తాయి. రాబోయే 3 సంవత్సరాల్లో 5,000 ఛార్జింగ్ స్టేషన్లు వచ్చి మొత్తం రాబోయే రోజుల్లో అన్ని ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులే వస్తాయి. మీరందరూ సహకరిస్తే ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఏసీ బస్సులు పెట్టి పేదవాళ్ళు కూడా తిరగడానికి ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. అంటే డబ్బులుండేవాళ్ళు ఏసీలో తిరగడం కాదు, మా పేదవాడు కూడా దర్జాగా బయటకు వస్తే గౌరవంగా ఉండే పరిస్థితి తీసుకురావాలన్నది నా కోరిక. కాకినాడలో అతి పెద్ద గ్రీన్ అమోనియా ఉత్పత్తి కోసం ఏఎం గ్రీన్ కో ముందుకు వస్తూ ఉంది. ఇప్పటికే అగ్రిమెంట్లు కూడా చేసుకున్నారు. నా ఆలోచన ఒకటే, మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటిని ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తయారు చేయాలి. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి. మీకు అవసరమైన కరెంటు మీరే వాడుకోవాలి. ఒకవేళ మీకు కరెంటు కానీ అదనంగా ఉంటే గ్రిడ్కి ఇవ్వండి. మీకు అవసరమైతే మళ్ళా గ్రిడ్ని తీసుకోండి. వ్యవసాయం చేసే రైతులు మీరే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి. పంప్ సెట్ దగ్గర మీరు వాడుకోవాలి. మీకు అవసరమైతే మీ ఇంటికి వాడుకోండి. ఇంకొక పక్కన మీ వాహనాలు కూడా ఎలక్ట్రికల్ వాహనాలు చేసుకోండి. మీకు ఖర్చు తగ్గిపోతుంది. మీకు ఇచ్చే పంప్ సెట్ కూడా కుసుమ్ కింద ఉచితంగా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.